చుట్టుకుంది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. పార్లమెంటు స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లపై వరుసపెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇబ్బందులు లేని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే 40 మందికి పైగా అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. నోటిఫికేషన్ వచ్చే సమయానికి 100 మంది అభ్యర్థులను ప్రకటించేలా రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పూర్తిగా సీట్ల లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. ప్రతిరోజు 1, 2 పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల, మచిలీపట్నం, విజయవాడ, బాపట్ల, ఒంగోలు, ఏలూరు, నరసాపురం స్థానాలపై ఇప్పటికే సమీక్ష పూర్తి చేశారు. ఒక్కో పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో 4-5 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. 2-3 నేతలు ఒకే సీటు కోసం పోటీ పడుతుండటం, స్థానిక విభేదాలు పరిష్కరించాల్సి ఉండటంతో కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికను పెండింగ్లో పెట్టారు. వీటిని కూడా త్వరగానే పరిష్కరిస్తే ప్రచారం ప్రారంభించుకోవచ్చని అభ్యర్థులు భావిస్తున్నారు. కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తుండటంతో పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలకు ఆయన కోరుకున్న వారికే పోటీ చేసే అవకాశం కల్పించారు. బద్వేలు, కడప, ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు. బద్వేలులో సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు ఉంటే లాజరస్ సీటు ఆశిస్తున్నారు. కడపలో అష్రఫ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మధ్య పోటీ ఉంది. ప్రొద్దుటూరులో వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, ప్రవీణ్ రెడ్డిలు సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో తంబళ్లపల్లి, మదనపల్లి మినహా 5 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. తంబళ్లపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ సీటు కోసం అమరావతిలోనే మకాం వేశారు. ఇదే సీటును టీడీపీ సీనియర్ నేత లక్ష్మీదేవమ్మ ఆశిస్తున్నారు. మదనపల్లి సీటు కోసం దొమ్మాలపాటి రమేష్, బీసీ నేత బోడపాటి మమత, రామ్దాస్ చౌదరి ట్రై చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆదోని, కోడుమూరు, నంద్యాల, పాణ్యం, నందికొట్కూరు స్థానాలను తేల్చలేదు చంద్రబాబు. భూమా నాగిరెడ్డి కుటుంబంలో ఒకరికి సీటిస్తారా లేదంటే ఇద్దరికా అన్నది సస్పెన్స్ కొనసాగుతోంది. ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ, నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో నంద్యాల అసెంబ్లీ సీటును ఏవి సుబ్బారెడ్డి ఆశిస్తున్నారు. గౌరు కుటుంబం టీడీపీలో చేరితే పాణ్యంతో పాటు నందికొట్కూరులో వారు కోరుకున్న వారికే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పాణ్యం సీటును ఇన్ఛార్జిగా ఉన్న ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆశిస్తున్నారు. కర్నూలు పార్లమెంటులో ఆలూరు అసెంబ్లీ సీటు కోసం కోట్ల సుజాతమ్మ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. కోడుమూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే మణిగాంధీ ఉన్నారు. కోట్ల కోరుకున్న వ్యక్తికే సీటు కేటాయించే అవకాశాలున్నాయి. ఆదోని సీటు మీనాక్షి నాయుడుకు ఇవ్వాలనుకున్నా ఇదే స్థానాన్ని ఎంపీ బుట్టా రేణుక ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్సీ, మరొకరికి ఎమ్మెల్యే సీటు ఇచ్చే అవకాశముంది. కర్నూలు సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, టీజీ భరత్ పోటీ పడుతున్నారు.